తెలంగాణలో అత్యధిక లోక్సభ స్థానాలు సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ నాయకత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ఇప్పటికే 4 చోట్ల అభ్యర్థులను ప్రకటించిన అధిష్టానం మిగిలిన 13 స్థానాలకు బలమైన అభ్యర్థులని రంగంలోకి దించేందుకు ప్రాధాన్యత ఇస్తోంది. టికెట్లు ఆశించిన నాయకుల్లో కొన్ని చోట్ల నేతలు బలంగా లేరన్న నిర్ణయానికి వచ్చిన కాంగ్రెస్ ఇతర పార్టీల నేతలపై కూడా గురిపెట్టింది. ఇదే సమయంలో షెడ్యూల్ కూడా రావడంతో వీలైనంత త్వరగా మిగతా అభ్యర్థులని ప్రకటించాలని చూస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఏఐసిసి అగ్రనేత సోనియా గాంధీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. నేతల చేరికలపై సోనియా గాంధీకి రేవంత్ వివరించారు. లోక్సభ అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచారాలపై చర్చలు జరిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ సార్వత్రిక ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలని ప్లాన్ వేస్తోంది. ఇందులో భాగంగానే అభ్యర్థుల ఎంపికపై రేవంత్ రెడ్డి ఫుల్ గా ఫోకస్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీలో సోనియా గాంధీని కలిశారు. పార్లమెంట్ ఎన్నికల దగ్గర పడుతున్న వేళ సోనియా గాంధీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. లోక్సభ అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచారాలపై అధిష్టానంతో రేవంత్ చర్చలు జరుపుతున్నారు. నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సిఈసి సమావేశాల్లోనూ రేవంత్ పాల్గొననున్నారు. తెలంగాణలో 13 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయనుంది కాంగ్రెస్. మొదటి లిస్టులో మహబూబ్ నగర్, మహబూబాబాద్, జహీరాబాద్, నల్గొండ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్. ఇక ఇటీవల కాలంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు జోరందుకున్నాయి. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన మరుసటి రోజే చేవెళ్ల ఎంపీ జి రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్లను పార్టీలో చేర్చుకోవడం ద్వారా గ్రేటర్ హైదరాబాద్ లోని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కు కాంగ్రెస్ గట్టి షాక్ ఇచ్చింది. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్లే 4 లోక్సభ స్థానాలు ఉండగా చేవెళ్లలోని కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా రాష్ట్ర రాజధాని పరిధిని దాటి విస్తరించి ఉన్నాయి. దీనితో ఈ స్థానాల్లో బలమైన అభ్యర్థులని బరిలో దించాలని చూస్తుంది. అలాగే మిగతా స్థానాల్లోనూ గెలుపు గుర్రాలకే సీట్లు ఇచ్చేలా ప్లాన్ చేస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to Top Telugu TV. Top Telugu TV.